నెక్స్ట్ మనకి అగ్రికల్చర్ సెక్టార్లో భాగంగా క్రాప్ ఇంటెన్సిటీ ఏంటిదండి, పంటల సాంద్రత, క్రాపింగ్ ఇంటెన్సిటీ ఒకసారి ఇక్కడ క్లియర్గా మనం చూస్తే మరి పంటల సాంద్రత అంటే ఏంటిది? స్థూల సాగు విస్తీర్ణము మరియు నికర సాగు విస్తీర్ణం మధ్య గల వ్యత్యాసాన్నే మనం పంటల సాంద్రత అంటున్నాం. మరి స్థూల సాగు విస్తీర్ణము నికర సాగు విస్తీర్ణం అంటే ఏంటిది? స్థూల సాగు విస్తీర్ణము నికర సాగు విస్తీర్ణం, నికర సాగు విస్తీర్ణం ఒకసారి క్లియర్గా చూస్తే మరి స్థూల సాగు విస్తీర్ణము నికర సాగు విస్తీర్ణం అని చెప్పి ఎలా పిలుస్తామండి? ఏ అనే ఒక వ్యక్తికి 15 ఎకరాల భూమి ఉంది, బి అనే ఒక వ్యక్తికి 10 ఎకరాల భూమి ఉంది. మనకి పంట సంవత్సర కాలంలో వివిధ పంట కాలాలు ఉంటాయండి. ఒకటి ఖరీఫ్ కాలము, రబీ కాలము, జయాద్ కాలం ఉంటుంది. ఖరీఫ్ కాలం ఉంటుంది, రబీ కాలం ఉంటుంది, జయాద్ ఉంటుంది. మరి ఏ అనే వ్యక్తి ఖరీఫ్ కాలంలో 10 ఎకరాలు, రబీ కాలంలో వచ్చేసి ఒక 5 ఎకరాలు, జయాద్ కాలంలో ఒక 3 ఎకరాలు సాగు చేయడం జరిగింది. బి అనే వ్యక్తి ఖరీఫ్ కాలంలో 10 ఎకరాలు, రబీ కాలంలో ఒక 4 ఎకరాలు, జయాద్లో అతను ఏమీ కూడా సేద్యం చేయలేదు. మరి ఏ అనే వ్యక్తి యొక్క స్థూల సాగు విస్తీర్ణము, బి అనే వ్యక్తి యొక్క స్థూల సాగు విస్తీర్ణం ఎంత అంటే అప్పుడు ఏం చేయాలి అంటే ఈ పంట సంవత్సర కాలంలో ఇప్పుడు మనం లెక్కించేది 2024-25 పంట సంవత్సర కాలం అనుకుంటే ఈ పంట సంవత్సర కాలంలో ఖరీఫ్, రబీ, జయాద్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ 2024-25 పంట సంవత్సర కాలంలో ఏ అనే వ్యక్తి ఖరీఫ్లో 10 ఎకరాలు, రబీలో 5 ఎకరాలు, జయాద్లో 3 ఎకరాలు సాగులోకి తీసుకొచ్చాడు. బి అనే వ్యక్తి తనకున్న 10 ఎకరాలలో ఖరీఫ్లో 10 ఎకరాలు సేద్యం చేసిండు, రబీలో 4 ఎకరాలు సేద్యం చేసిండు, జయాద్లో ఏమీ సేద్యం చేయలేదు. మరి ఇక్కడ బి అనే వ్యక్తి యొక్క స్థూల సాగు విస్తీర్ణం ఏంటిది అనేది చూడాలి. మరి ఏ అనే వ్యక్తి యొక్క స్థూల సాగు విస్తీర్ణము, బి అనే వ్యక్తి యొక్క స్థూల సాగు విస్తీర్ణం ఒకసారి క్లియర్గా చూస్తే ఈ పంట సంవత్సర కాలంలో వివిధ పంట కాలాలలో ఖరీఫ్ కాలంలో మరియు రబీ కాలము మరియు జయాద్, నేనేం మెన్షన్ చేస్తున్నా మరియు అంటున్నా. మరియు అంటే కలుపడము. ఖరీఫ్ కాలంలో ఎంత సేద్యం చేశామో ఆ భూమిని, రబీ కాలంలో ఎంత సేద్యం చేశామో ఆ భూమిని, మరియు జయాద్ కాలంలో ఎంత సేద్యం చేశామో ఆ భూమిని, ఈ మూడింటిని కలపాలి. అంటే ఖరీఫ్ కాలము మరియు రబీ కాలము మరియు జయాద్ కాలాలలో సేద్యంలోకి ఎంతైతే భూమి వచ్చిందో దానంతటిని స్థూల సాగు విస్తీర్ణము అంటారు. మళ్ళీ చెప్తున్నా, ఒక పంట సంవత్సర కాలంలో వివిధ పంట కాలాలలో అనగా ఖరీఫ్ కాలంలో మరియు రబీ కాలంలో మరియు జయాద్ కాలంలో ఎంత సేద్యము చేశామో ఆ భూమి అంతటిని కలిపి స్థూల సాగు విస్తీర్ణం అంటారు. ఏ అనే ఒక వ్యక్తి యొక్క ఖరీఫ్ కాలంలో 10 ఎకరాలు సాగులోకి తెచ్చిండు, రబీ కాలంలో 5 ఎకరాలు సాగులోకి తెచ్చిండు, జయాద్ కాలంలో 3 ఎకరాలు సాగులోకి తీసుకురావడం జరిగింది. ఏ అనే వ్యక్తి యొక్క స్థూల సాగు విస్తీర్ణం ఎంత అనంటే 10 ఎకరాలు ప్లస్ 5 ఎకరాలు ప్లస్ 3 ఎంత వచ్చిందండి? 18 ఎకరాలు. ఓకేనా? స్థూల సాగు గ్రాస్ సోన్ ఏరియా అన్నప్పుడు నీకు ఖరీఫ్, రబీ, జయాద్ 3 యాడ్ చేయాలి. మరి నికర సాగు విస్తీర్ణం అంటే, నికర సాగు విస్తీర్ణం అంటే ఒక పంట సంవత్సర కాలంలో వివిధ పంట కాలాలలో ఖరీఫ్ కాలంలో లేదా రబీ కాలంలో లేదా జయాద్ కాలము, ఏమంటున్నా లేదా అంటున్నా, ఖరీఫ్ కాలంలో లేదా రబీ కాలంలో లేదా జయాద్ కాలం, ఈ 3 పంట కాలాలలో ఏ పంట కాలంలో గరిష్టంగా సేద్యం చేశామో ఆ గరిష్టంగా సేద్యం చేసిన భూమిని ఏమంటారు అంటే నికర సాగు విస్తీర్ణము అంటారు. ఏ అనే వ్యక్తి నికర సాగు విస్తీర్ణము ఎంత? ఖరీఫ్ కాలంలో 10 ఎకరాలు, రబీ కాలంలో 5, జయాద్ కాలంలో 3. ఖరీఫ్ కాలంలో లేదా రబీ కాలంలో లేదా జయాద్ ఈ 3 పంట కాలాలలో గరిష్టంగా ఏ పంట కాలంలో సేద్యం చేసిండు? ఖరీఫ్ కాలంలో ఎంత? 10 ఎకరాలు. ఈ గరిష్టంగా సేద్యం చేసిన ఈ పంట కాలం భూమిని మాత్రమే తీసుకోవాలి. అదెంత అండి? 10 ఎకరాలు. ఈ 10 ఎకరాలు ఏంటిది అంటే ఖరీఫ్ కాలంలో సేద్యం చేశాడు, రబీ కాలంలో 5, 3 వేసింది. ఈ 5, 3 ఎకరాల కంటే ఎక్కువగా ఖరీఫ్ కాలంలో గరిష్టంగా సేద్యం చేసింది కాబట్టి గరిష్టంగా సేద్యం చేసిన పంట కాలంకి సంబంధించిన
సేద్యపు భూమిని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. దానినే నికర సాగు విస్తీర్ణము అంటారు. మరి ఏ అనే వ్యక్తి యొక్క నికర సాగు విస్తీర్ణం ఎంత అండి? 10 ఎకరాలు. అతని యొక్క స్థూల సాగు విస్తీర్ణం ఎంత అండి? 18 ఎకరాలు. ఇక్కడ క్లియర్గా చూడు, 18 ఎకరాలు అనేది స్థూల సాగు విస్తీర్ణము. స్థూల సాగు విస్తీర్ణము. నీకు 10 ఎకరాలు అనేది ఏంటిదండి? 10 ఎకరాలు అనేది నికర సాగు విస్తీర్ణము. నికర సాగు విస్తీర్ణము. నికర సాగు విస్తీర్ణము మనకి ఏ అనే వ్యక్తి యొక్క స్థూల సాగు విస్తీర్ణంపై నికర సాగు విస్తీర్ణం చేసినాం. ఇది ఎవరిదండి? ఏ అనే వ్యక్తిది. ఇప్పుడు 18 ఎకరాలు బై 10 ఎంత వస్తుందండి? 1.8 వస్తుంది. ఏ అనే వ్యక్తి యొక్క క్రాపింగ్ ఇంటెన్సిటీ, పంట తీవ్రత ఎంత అండి? 1.8. నీకు పంటల తీవ్రత రావాలి అంటే స్థూల సాగు విస్తీర్ణంపై నికర సాగు విస్తీర్ణం చేయాలి. ఇక్కడ స్థూల సాగు విస్తీర్ణం ఎంత అండి? 18 ఎకరాలు. నికర సాగు విస్తీర్ణం ఎంత అండి? 10 ఎకరాలు. మరి ఇక్కడ పంటల తీవ్రత ఎంత అండి? 1.8. ఎంత? 1.8. సేమ్ ఇదే ప్రొసీజర్ బికి వర్తింపజేయండి. బిఏ యొక్క స్థూల సాగు విస్తీర్ణం ఎంత అవుతుంది? ఇక్కడ 10 ఎకరాలు మరియు కాబట్టి 4 ఎకరాలు, తర్వాత 0 ఉంది. మరి బి అనే వ్యక్తి యొక్క స్థూల సాగు విస్తీర్ణం ఎంత? 14 ఎకరాలు. నికర సాగు విస్తీర్ణం ఎంత? ఈ 3 పంట కాలాలలో గరిష్టంగా సేద్యం చేయబడింది ఖరీఫ్ కాలంలోనే. ఎంత? 10 ఎకరాలు బై 10 ఎకరాలు ఎంత వచ్చిందండి? 1.4. బి అనే వ్యక్తి యొక్క పంట తీవ్రత ఎంత? 1.4 వచ్చింది. అంటే పంటల తీవ్రత అనగా స్థూల సాగు విస్తీర్ణంపై నికర సాగు విస్తీర్ణం. స్థూల సాగు విస్తీర్ణం అంటే పంట సంవత్సర కాలంలోని వివిధ పంట కాలాలలో సేద్యం చేసిన భూమి మొత్తాన్ని కలపాలి. నికర సాగు విస్తీర్ణం అంటే ఒక పంట సంవత్సర కాలంలోని వివిధ పంట కాలాలలో గరిష్టంగా ఏ పంట కాలంలో సేద్యం చేయబడిందో దానినే నికర సేద్యపు భూమి, నికర సాగు భూమి విస్తీర్ణము అంటారు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇక్కడ క్లియర్గా చూసుకుందాం. క్రాపింగ్ ఇంటెన్సిటీ, స్థూల సాగు విస్తీర్ణము మరియు నికర సాగు విస్తీర్ణం మధ్య వ్యవసాయ రంగ సామర్థ్యానికి అంచనాగా వేసేందుకు పంటల తీవ్రత మనకి ఉపయోగపడుతుంది. ఓకేనా? రైట్. ఇక్కడ చూద్దాం. క్రాప్ ఇంటెన్సిటీ ఆఫ్ నాన్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఫర్ 2022-23. ఈ ఇయర్ మాత్రం గుర్తుపెట్టుకోవాలండి. మనదేమో తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2025. మన మైండ్లో 2025 అనే ఉంటుంది. కానీ నీకు క్వశ్చన్ మెన్షన్ చేసేటప్పుడు ఇలాంటి సందర్భాలు వస్తే అక్కడ ఏ ఇయర్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకునే ప్రశ్న వస్తుంది. తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం 2025ను అనుసరించి పంటల తీవ్రత పరంగా నాన్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అనేది 2022-23 సంవత్సరానికి గాను అని మెన్షన్ చేయాలి. ఒకవేళ మెన్షన్ చేయకపోయినా నీకు ఆలోచన ఏం రావాలి అంటే తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం 2025లో పంటల తీవ్రత అనేది 2022-23 సంవత్సరాన్ని ఆధారంగా చేసుకునే మనకి డాటా ఇచ్చాడు. కాబట్టి ఆ 2022-23 సమాచారం ఆధారంగానే మనం రాష్ట్రాలను గుర్తుపట్టడం రావాలి. ఓకేనా? రైట్. ఇక్కడ చూద్దాం. ఎందుకు పర్టికులర్గా 2022-23 అంటున్నాను అంటే మనకి తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ఉంటుంది, తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్ రిపోర్ట్లు ఉంటాయి. ఈ 2 రిపోర్ట్లలో ఒకవేళ 2023-24కు సంబంధించిన పంటల తీవ్రత కూడా ఇవ్వచ్చు. ఆ 2023-24 సంవత్సరానికి సంబంధించిన పంటల తీవ్రత ఒకవేళ అప్డేట్ చేస్తే అక్కడ రాష్ట్రాల వరుస క్రమాలు మారుతాయి. కాబట్టి నీకు క్వశ్చన్లో అవుట్లుక్ ప్రకారము క్వశ్చన్ వచ్చిందా, అబ్స్ట్రాక్ట్ ప్రకారము ప్రశ్న వచ్చిందా, తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్ ప్రకారం క్వశ్చన్ వచ్చిందా అనేది మనం గ్రహించాలి. ఓకేనా? అవుట్లుక్ ప్రకారం ప్రశ్న అడిగితే పంటల తీవ్రత పరంగా ఏ ఇయర్కి ఉండాలి? మనకి 2022-23 సంవత్సరానికి ఉంటుంది. ఓకేనా? రైట్. ఇది కూడా ప్రత్యేక హోదా లేని రాష్ట్రాల పరంగా పంటల సాంద్రత. ఓకేనా? రైట్. ఇందులో అత్యధికంగా పంటల సాంద్రత కలిగిన రాష్ట్రం ఏంటిదండి? పంజాబ్ రాష్ట్రం. ఏంటిది? పంజాబ్ రాష్ట్రం. ఏంటిదండి? పంజాబ్ రాష్ట్రం. తర్వాత ఏంటిదండి? వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్. ఆ తర్వాత ఏంటిదండి? మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్. 4th స్టేట్ ఏంటిదండి? హర్యానా. హర్యానా. 5th ఏంటిదండి? ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్.
ఈ 5 రాష్ట్రాలు ఏంటివి అంటే మనకి క్రాప్ ఇంటెన్సిటీ ఆఫ్ నాన్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ల పరంగా చూస్తే అత్యధిక పంటల తీవ్రత కలిగిన రాష్ట్రాల యొక్క వరుస క్రమము. మొదటిది పంజాబ్ రాష్ట్రము, రెండోది వెస్ట్ బెంగాల్ రాష్ట్రము, మూడోది మధ్యప్రదేశ్ రాష్ట్రము, నాలుగోది హర్యానా రాష్ట్రము, ఐదోది ఉత్తరప్రదేశ్. మరి 6th ఏంటిదండి? తెలంగాణ రాష్ట్రము. ఏంటిది? 6th మన తెలంగాణ స్టేట్. ఓకేనా? 6వ రాష్ట్రము తెలంగాణ రాష్ట్రము. తెలంగాణ రాష్ట్రం యొక్క పంటల తీవ్రత ఎంత? 157.3. ఏంటిది? 157.3 అనేది తెలంగాణ రాష్ట్రం యొక్క పంటల తీవ్రత. ఇది గుర్తుపెట్టుకోవడం రావాలి. మరి భారతదేశం యొక్క సగటు పంటల తీవ్రత ఎంతనో గుర్తించండి అనే ప్రశ్న వచ్చిందనుకో, అప్పుడు ఏంటిది? ఇండియా యావరేజ్ క్రాప్ ఇంటెన్సిటీ ఎంత అండి? 155.9 అనేది భారతదేశం యొక్క సగటు పంటల తీవ్రత. తెలంగాణ రాష్ట్రం యొక్క పంటల తీవ్రత అంటే 157.3. క్రాప్ ఇంటెన్సిటీ పరంగా భారతదేశంలోని నాన్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ పరంగా చూస్తే తెలంగాణ యొక్క ర్యాంక్ ఎంత అండి? 6th ప్లేస్లో ఉన్నది. మొదటి 4 రాష్ట్రాలు అడిగిందనుకో, ఫస్ట్ పంజాబ్ వస్తుంది, రెండోది వెస్ట్ బెంగాల్ వస్తుంది, మూడోది మధ్యప్రదేశ్ వస్తుంది, నాలుగోది హర్యానా స్టేట్ వస్తుంది. ఓకేనా? ఈ 4 చూసుకోండి. 5th ఉత్తరప్రదేశ్ వస్తుంది. లాస్ట్ మన 6th పరంగా చూస్తే తెలంగాణ. ఇండియా యావరేజ్ వరకు అయితే చూసుకోండి. ఓకేనా? రైట్. అదేవిధంగా 2022-23 సంవత్సరానికి గాను ప్రత్యేక హోదా లేని రాష్ట్రాల పరంగా పంటల సాంద్రతలో చూస్తే అతి తక్కువ పంటల సాంద్రత కలిగిన రాష్ట్రాలను గుర్తించండి 2022-23 డాటా ప్రకారము అని అడిగితే మనకి గోవా వస్తుందండి, అతి తక్కువ పంటల తీవ్రత కలిగిన రాష్ట్రము. అది కూడా క్వశ్చన్లో నీకు ప్రత్యేక హోదా లేని రాష్ట్రాల పరంగా పంటల సాంద్రత తక్కువగా కలిగిన రాష్ట్రాలు అడిగితేనే మనకి గోవా అవుతుంది. ఓకేనా? నువ్వు చదివేటప్పుడే ఇది నీకు క్వశ్చన్ ఇలానే వస్తుంది అని చెప్పి నువ్వు చదివితే ఇది మొత్తం నీకు అర్థమవుతుంది. ఓకేనా? రైట్. గోవా వస్తుంది. సెకండ్ ఏమొస్తుందండి? ఒడిస్సా వస్తుంది. మూడోది ఆంధ్రప్రదేశ్ వస్తుంది. నాలుగోది జార్ఖండ్. ఐదోది ఛత్తీస్గఢ్. ఎన్ని రాష్ట్రాలండి? మొత్తంగా 5 రాష్ట్రాలు. ఒకటి గోవా, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్. ఈ 5 రాష్ట్రాలు అనేది మనకి పంటల సాంద్రత తక్కువగా ఉన్న రాష్ట్రాల యొక్క వరుస క్రమము. ఓకేనా? రైట్. 2023-24 సంవత్సరానికి జిల్లాల వారీగా పంట సాంద్రత ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం మాట్లాడుకునేది తెలంగాణ స్టేట్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్. ఓకేనా? సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2025. నెక్స్ట్ మనకి 2026 ఫిబ్రవరి 1 బడ్జెట్కి ప్రవేశపెట్టే ముందు రోజు నాడు మనకి మళ్ళీ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఏమొస్తుందండి? ఎకనామిక్ అవుట్లుక్ 2026 వస్తుంది. మరి 25 పాత సర్వే అవుతుంది కదా అని చెప్పి ఒక డౌట్ ఉంటుంది కదా. ఫస్ట్ అది మైండ్లోకి వెళ్ళి తీసేయర్రి. ఎందుకు అంటున్నానంటే పాత సర్వేకి ఈ వచ్చే కొత్త సర్వేకి మధ్యలో తేడా ఏముండదండి. జిఎస్టిబి విలువల దగ్గర కొన్ని మార్పులు ఉంటాయి. ఏమైనా పథకాలు ప్రవేశపెడితే అవి యాడ్ అవుతాయి అంతే. కానీ నీకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చూడండి. మొన్న గ్రూప్ 2 ఎగ్జామ్లో ప్రస్తుత సంవత్సరం ప్రకారం ఉన్న సర్వే ప్రశ్నలు ఇయ్యలే, గతంలో ఉన్న సర్వే ఇచ్చిండు. ఇంకా అందులో ప్రశ్నలు ఎలా ఇచ్చిండంటే నీకు మొదటి సవరించిన అంచనా, రెండవ సవరించిన అంచనా, మూడవ సవరించిన అంచనాల ప్రకారం ప్రశ్నలు వచ్చినాయి. ఒక సర్వే చదువుకొని పోతా అంటే కష్టం. అందుకోసమే నేను ఈ 2025 అవుట్లుక్ చెప్తున్నా, వచ్చే అవుట్లుక్ కూడా క్లియర్గా చెప్తా. ఈ 2 కంపేర్ చేసి కూడా క్లియర్గా చెప్తా. ఏ విలువలు ఉండాలి, ఏ విలువలు ఉండకూడదు అనేది కూడా మనకు అప్పుడు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టార్ ఉన్నది. నీకు వ్యవసాయ రంగము, వ్యవసాయ అనుబంధ రంగాల విలువలు మారుతాయి. కానీ అగ్రికల్చర్ సెక్టార్లో ఉన్న పంటల తీవ్రత మనకి 2023-24 ఇక్కడ ఇచ్చిండు. నీకు ఒకవేళ వచ్చే అవుట్లుక్లో కూడా 23-24 ఇవ్వచ్చు కదా. ఇందాక మనము రాష్ట్రాల పరంగా చూసినప్పుడు పంటల తీవ్రత 2022-23 ఇచ్చిండు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి జిల్లాల పరంగా చూస్తే 2023-24 ఇచ్చిండు. ఇవే విలువలు నెక్స్ట్ సర్వేలో ఉంటాయి, మారేవి ఏం లేవు కదా. ఒకవేళ మారినా
నీకు ఈ క్లాసెస్ విన్న ప్యాటర్న్ ప్రకారం నువ్వు ఈజీగా చదువుకోగలుగుతావు. అంటే ఖచ్చితంగా 2 అవుట్లుక్లు చదువుకోవాల్సిందే. ఏది చదవాలి ఏది చదువుకోకూడదు అని తెలుసుకుంటే సరిపోతుంది. కొత్తగా వచ్చిన అవుట్లుక్ని తీసుకొని గబా చదివితే రాదు. దాని ప్యాటర్న్ని నేర్చుకోవాలండి. సర్వే చదివే విధానాన్ని నేర్చుకుంటే నీకు సర్వేను క్లియర్గా మైండ్లో పెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 అవుట్లుక్లు చదవండి. నేను 2 అవుట్లుక్లను క్లియర్గా మీకు ఇస్తా. తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ క్లాసులు ఇస్తా, తెలంగాణ స్టేట్ ఎట్ ఎ గ్లాన్స్ రిపోర్ట్ క్లాసులు ఇస్తా. ఎంతవరకు మనకి అవసరమో దాని చుట్టూ బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా చేసి మీకు కంటెంట్ ఇస్తున్నాం. కాబట్టి మీరు కంప్లీట్గా నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? రైట్. 2023-24 సంవత్సరానికి జిల్లాల వారీగా పంటల సాంద్రత చూస్తే తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా పంటల సాంద్రత కలిగిన జిల్లాల వరుస క్రమాన్ని చూడు. ఫస్ట్ ఏమొస్తుందండి? ములుగు, 2 నిజామాబాదు, 3 కరీంనగరు, 4ది నిర్మలు, 5ది పెద్దపల్లి వస్తుంది. ములుగు జిల్లాలలో పంటల సాంద్రత 293, నిజామాబాద్లో 197, కరీంనగర్లో 190, నిర్మల్లో 190, పెద్దపల్లి 190. అంటే నీకు కరీంనగర్ కానీ నిర్మల్ కానీ పెద్దపల్లి ఈ 3 జిల్లాలలో పంటల సాంద్రత 190 అని అర్థం. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ 3 జిల్లాలు కరీంనగర్, నిర్మల్, పెద్దపల్లి సమానం ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు. నీకు ములుగు 200కు పైగా పంటల సాంద్రత కలిగి ఉంది. నిజామాబాద్లో 197 ఉంది. ములుగు, నిజామాబాద్, కరీంనగర్, నిర్మల్, పెద్దపల్లి 5 జిల్లాలు రాసుకుంటే సరిపోతుందండి. సపరేట్గా 2023-24 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రంలో పంటల సాంద్రత అధికంగా కలిగిన జిల్లాల యొక్క వరుస క్రమం అని హెడ్డింగ్ పెట్టుకొని ఒక 5 జిల్లాలు రాసుకుంటే మనకి మంచి గుర్తుంటుంది. నెక్స్ట్ 2023-24 సంవత్సరానికి గాను జిల్లాల వారీగా పంటల సాంద్రత తక్కువగా ఉన్న జిల్లాల యొక్క వరుస క్రమాన్ని గుర్తించండి అంటే అప్పుడు ఏం చేయాలి మనము? వికారాబాదు ఫస్ట్ వస్తుంది, జోగులాంబ గద్వాల సెకండ్ వస్తుంది, నాగర్ కర్నూలు థర్డ్ వస్తుంది, నారాయణపేట 4th, కుమ్రంభీం ఆసిఫాబాద్ ఏమొస్తుంది? 5th డిస్టిక్. అంటే మళ్ళీ సేమ్ ఏం చేయాలి మనము? 2023-24 సంవత్సరానికి గాను పంటల సాంద్రత తక్కువగా ఉన్న జిల్లాల యొక్క వరుస క్రమాన్ని గుర్తించండి అని రాసుకొని మళ్ళీ ఒక 5 జిల్లాలు రాసుకుంటే నీకు చాలా సింపుల్గా అర్థమైపోతుంది. ఇది చూడాలి, అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ 5 డిస్టిక్, లీస్ట్ 5 డిస్టిక్ ఇదే పక్కనే రాసుకుంటే అయిపోతుంది. లేకుంటే ఒక స్టిక్ ప్యాడ్ ఉంటుందండి, చిన్న బుక్ ఉంటుంది, దాంట్లో రాసేసుకోవాలి. ఇక్కడ ఖాళీ ప్లేస్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఇదే బుక్లో ఇక్కడనే అతికేసుకుంటే అయిపోతుంది. నువ్వు ఇదే చూసుకుంటూ టాప్ 5 డిస్ట్రిక్ట్, టాప్ లిస్ట్, టాప్ తక్కువ అంటే తక్కువగా పంటల సాంద్రత ఉన్న జిల్లాలు అయిపోతుంది. క్లారిటీ ఉంటుంది నీకు. నెక్స్ట్ ఇయర్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. జిల్లాల ప్రకారం ఆడితే 2023-24, నీకు రాష్ట్రాల ప్రకారం ఆడితే 2022-23. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈల్డ్ ఆఫ్ మెజర్ క్రాప్స్ ప్రధాన పంటల దిగుబడి ఏమంటుండంటే ఇక్కడ 2023-24లో 2024-25లో ఈ 2 సంవత్సరాలను పోల్చి ప్రధాన పంటల దిగుబడి ఎలా ఉంది అనేది కంపేర్ చేసిండు. 2023-24లో ఒక ఎకరాకి వరి పంట ఎంత దిగుబడి వచ్చింది, అది 2024-25లో అదే ఎకరాకు ఎంత దిగుబడి వచ్చింది. ఈ 2 సంవత్సరాలను కంపేర్ చేశారు. చేయడం వలన ఏ సంవత్సరంలో పంటల దిగుబడి ఎక్కువగా వచ్చింది, ఏ పంటలో వచ్చింది అనేది మనం ఇక్కడ చూడాలి. మరి ఆ పంటలు ఏంటేంటివి అనేది ఒకసారి ఇక్కడ క్లియర్గా చూస్తే మొక్కజొన్న, పత్తి, సోయాబీన్ మరియు నువ్వుల దిగుబడి పెరిగిందని ఇచ్చింది ఇక్కడ. అవి ఏందనేది క్లియర్గా మనం 1 by 1 చూసుకుంటూ పోతాం. ఓకే, ఇక్కడ చూద్దాం. ప్యాడీ ప్రొడక్టివిటీ ఇన్ తెలంగాణ మనకేంటిది? మెజర్డ్ ఇన్ కిలోస్ పర్ ఎకర్. ఒక ఎకరానికి 2023-24లో ఒక ఎకరంలో మనకి 2209 కిలోల వరి ధాన్యాన్ని పండిస్తే ఇక్కడ 2023-24లో వరి ధాన్యం ఎంత వచ్చిందండి? ఒక ఎకరాకి 2209 కేజీలు. అదే వరి ధాన్యము 2024-25లో ఒక ఎకరాకి 2166 కేజీల ధాన్యము దిగుబడి రావడం జరిగింది. నీకు
గత వ్యవసాయ సంవత్సరమైన 2023-24తో పోలిస్తే ప్రస్తుత 24-25 వ్యవసాయ సంవత్సరంలో వరి దిగుబడి పెరుగుదల నమోదైందా తగ్గుదల నమోదైందా? ఇక్కడనేమో 2209 కేజీలు, ఇక్కడనేమో 2166 కేజీలు. ఏంటిది? 166 కేజీలు. ఇక్కడ చూస్తే 2209తో పోలిస్తే 2166 అనేది తగ్గుదలనా పెరుగుదలనా? తగ్గుదల. ఏంటిది? తగ్గుదల. ఇది చూడాలి. ఏంటిదండి? తగ్గుదల. ఏంటిది? వరి యొక్క దిగుబడి ఏమైంది అంటే మనకి తగ్గుదల కనిపించింది. వరి దిగుబడి తగ్గుదల 2023-24తో పోలిస్తే 2024-25కి వచ్చేసరికి వరి దిగుబడి తగ్గింది. ఇక్కడ చూడు 2209 కేజీస్ ఒక ఎకరానికి. అది నువ్వు 2024-25కి వచ్చేసరికి 2166 అయింది. 209 నుంచి 166కి ఏమైందండి? తగ్గుదల నమోదైంది. ఓకేనా? వరి పంట యొక్క దిగుబడి తగ్గింది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోరు. నెక్స్ట్ మనం 2023-24లో మనకి మొక్కజొన్న పంట యొక్క దిగుబడి ఒక ఎకరానికి ఎలా ఉంది అంటే మనకి 2295 కేజీలు అండి. ఎంత? 2295 కేజీలు ఒక ఎకరాకి. ఎంత? ఒక ఎకరాకి ఎంత వచ్చిందంటే 2295 కేజీలు. ఏ సంవత్సరంలో? 2023-24 సంవత్సరానికి గాను. అదే 2024-25 సంవత్సరానికి గాను ఒక ఎకరాకు మొక్కజొన్న పంట యొక్క దిగుబడి ఎంత? 2405 కేజీలు ఒక ఎకరాకి వచ్చినాయి. 2405 కేజీలు ఒక ఎకరాకి రావడం జరిగింది 2024-25 సంవత్సరానికి వచ్చేసరికి. అంటే గత వ్యవసాయ సంవత్సరం 2023-24తో పోలిస్తే ప్రస్తుత వ్యవసాయ సంవత్సరమైన 2024-25లో నీకు మొక్కజొన్న పంట యొక్క దిగుబడి పెరిగిందా తగ్గిందా? ఏమైందండి? పెరిగింది. ఏంటిది? మొక్కజొన్న పంట యొక్క దిగుబడి ఏమైంది? పెరుగుదల నమోదైంది. ఓకే, ఇక్కడ క్లియర్గా చూడండి. 2023-24 సంబంధించిన డాటా ఇది. 2023-24 ఈ గ్రీన్ కలరు 2024-25కు సంబంధించిన డాటా. ఓకే, నీకు మొక్కజొన్న పంట 2295 నుంచి 2405కు పెరిగింది. ఒక ఎకరాకు మొక్కజొన్న పంట యొక్క దిగుబడి ఏమైంది? పెరుగుదల నమోదైంది. ఓకేనా? రైట్. మొక్కజొన్న పంట యొక్క దిగుబడి పెరుగుదల నమోదైందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ కందులు 2023-24లో ఒక ఎకరాకి 329 కిలోలు ఎల్లుతే. ఏంటిది? 2023-24లో ఒక ఎకరాకి 329 కిలోల పంట దిగుబడి వస్తే నీకు 2024-25కి వచ్చేసరికి 323 కిలోలు ఒక ఎకరాకి దిగుబడి రావడం జరిగింది. ఓకేనా? రైట్. ఇది చూసుకోవాలి. నీకు 2023-24లో ఎంత అండి? 329 కిలోలు ఒక ఎకరాకి దిగుబడి వస్తే ఆ దిగుబడి అనేది 2024-25కి వచ్చేసరికి 323 కిలోలకి తగ్గుదల నమోదైంది. ఈ అంశం చూసుకోవాలి. ఓకేనా? రైట్. 329 కిలోలు ఒక ఎకరా పరంగా చూస్తే అది ఎప్పుడండి? 2023-24లో ఉన్నది. ఇది 2024-25కి వచ్చేసరికి ఒక ఎకరాకి 323 కేజీ పర్ ఎకరాకి రావడం జరిగింది కందుల యొక్క దిగుబడి. నీకు 329 ఏమో 2023-24 అంటున్నాం. ప్రస్తుతం ఉన్న 2024-25 ఆర్థిక సంవత్సరం ప్రకారం 323 అంటున్నాం. నీకు కందుల దిగుబడి ఏమైందండి? తగ్గుదల నమోదైంది. అంటే కందుల పంట యొక్క దిగుబడి తగ్గింది గత వ్యవసాయ సంవత్సరంతో పోలిస్తే. ఓకేనా? దీనిని నువ్వు 2023-24ను వ్యవసాయ సంవత్సరంతో పోల్చాలి. దేంతో? వ్యవసాయ సంవత్సరంతో పోల్చాలి. ఎందుకు వ్యవసాయ సంవత్సరంతో పోల్చాలంటే మనకి పంటలకు సంబంధించి వ్యవసాయ రంగంలో పంట సంవత్సర కాలం ప్రకారమే మనం లెక్కిస్తాము. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రొడక్టివిటీ ఏమైందండి? -1.8%. -1.8% ఏమైంది? వృద్ధి రేట్ నమోదైంది. ఎందుకు? పెరుగుదల నమోదైందా? పెరుగుదల నమోదు కాలేదు కాబట్టి -1.8% వృద్ధి రేటు వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ శనిగలు అనేది ఒకసారి ఇక్కడ చూస్తే శనిగలు 2023-24 ఇదంతా కూడా శనిగ పంట అండి. ఈ శనిగ పంట 2023-24కి వచ్చేసరికి
682 కేజీలు ఒక ఎకరాకి పంట దిగుబడి వస్తే, ఒక ఎకరాకి పంట దిగుబడి ఎంత వచ్చిందండి? 682 కేజీలు. 2024-25కి వచ్చేసరికి శనగ పంట ఒక ఎకరాకి ఎంత దిగుబడి వచ్చింది అంటే 627 కేజీలు. 2023-24లో 682 కేజీలు ఒక ఎకరాకి వస్తే ఇక్కడ 627 కేజీలు ఒక ఎకరాకి వచ్చాయి 2024-25లో. అంటే గత 2023-24 సంవత్సరంతో పోలిస్తే 2024-25కి వచ్చేసరికి శనగల పంట యొక్క దిగుబడి పెరిగిందా తగ్గిందా? తగ్గుదల నమోదైంది. ఏం పెట్టిందండి? తగ్గుదల నమోదైంది. ఓకేనా? రైట్. ఇది 2023-24 సంవత్సరానికి సంబంధించిన డాటా. ఇది 2024-25 సంవత్సరానికి సంబంధించిన డాటా. 2023-24లో 682 కేజీలు పర్ ఎకర్. 2024-25కి వచ్చేసరికి 627 కేజీలు ఒక ఎకరాకి దిగుబడి. అంటే నీకు 682 కేజీల నుంచి 627 కేజీలకు తగ్గుదల నమోదైంది. ఏ పంట? శనగలు. ఓకేనా? నెక్స్ట్